ఎప్పుడు ఇట్లా చేయలే స్వామి. నేను 1942లో పుట్టినా. ఇట్లా జరుగుతున్నాము. ఇంత అన్యాయం హక్కులు జరగంగా చూడలే. మరి ఇప్పుడు నా జరిగేది ఏంటి? ఎవరు జరుగుతున్నా ఉంటే ఎవరు ప్రభుత్వం ఉంటే వాళ్ళు జరిపియాలనే. ఇదేనా న్యాయము? ఆ దేవుడైన ఉన్నాడే పైన, ఆ దేవుడైన రచించడా. కాగితం తీసుకొని నువ్వు ఎవరికి వేస్తావంటే ఫ్యాన్కు జగన్ అంటే పా మేము వేసుకుంటామన్నారు. వాళ్ళే చింపేసినారు. 8:30కు అట్లా పోయింటే సార్, ఓటైన పోయింటే ఓటు వేయాలని పోతే ఓటు 9:30కు రాపోండి, 12కు రాపోండి, 1 గంటకు రాపోండి అని ఓటు వేయాలని నేను మళ్ళీ కాగితం తీసుకుంటే అది తీసుకోవడానికి తీసుకుంటా అన్నారు. నేను ఇలా నాకు ఓటు వేయనిలే, మేమే వేసుకుంటాం పోండి అని అన్నారు సార్. ఎవరికి వేస్తున్నారు ఓటు అని అడుగుతున్నారు సార్. మేము ఎవరికైనా వేస్తాము కానీ మమ్మల్ని లోపలికి పోనీలే సార్. ఓటు వేయని పోలీసు వాళ్ళు ఉన్నా కానీ పట్టించుకోలేదు సార్. మా దగ్గరికి కూడా రానిలే సార్. మా గేట్ అవతలనే మమ్మల్ని పంపించేస్తున్నారు సార్. మా ఓట్లు మాకు ఏమని అడగాల, మాకు వేయించుకోవాలా మాతో. అటుతప్పుడు మా ఓటు వేసుకునే హక్కు ఎవరికి ఇచ్చినారు అధికారం? ప్రజలకు హక్కు ఉన్నప్పుడు మీరు ప్రజలంచుకు వచ్చినారు. మా ఓట్లు మిమ్మల్ని ఎవరు వేసుకోమన్నారు? ప్రజలందరిది ఏళ్ళకి ఏం లేదు సార్. ఇద్దాం సార్, చిలుపు కూడా ఇద్దాం. మాకేం ఓట్లు లేదా, మేము చనిపోయినా ఏమన్నా మా ఓట్లు మీరు వేసుకోను. నా ఓట్లు వేసేటప్పుడు ఏజెంట్ని నన్ను ఎందుకు వచ్చినామంటే ఏజెంట్ నందుకు వచ్చినానంటే ఏజెంట్ లేదు ఏం లేదులేమ్మా వెళ్ళిపోండి అంటే ఎందుకు వెళ్ళిపోవాలంటే ఓట్లు లేకపోండి మధ్యాహ్నం రాపోండి అన్నారు. మధ్యాహ్నం పోయేటోళ్ళు పోయినప్పుడు స్లిప్పులు చించేసి పంపించన్నారు సార్. మేము ఎందుకు పోవాలి అట్టేటప్పుడు గడప కాడికి వచ్చి ఎందుకు అడగల సార్ ఓట్లు వేయండి అని అడిగినారు. ఇప్పుడు ఓట్లు లేని పోతుంటే ఓట్లు లేదు ఏం లేదులే పోండి అని చెప్తున్నారు సార్. అట్టేటప్పుడు ఎందుకు పెట్టాలా ఓట్లు? మాకు వైఎస్ఆర్ జగన్ కావాలా, జగన్ కోసం ఓటు వేయాలనుకున్నాం. మా ఓటు మేము వేసుకోకుండా వాళ్ళు వేసి వాళ్ళు ఎవరు పుట్టినారు? మా ఓట్లు వాళ్ళు ఎవరు? మా ఓట్లు మేము వేసుకోవాలా. ఎక్కడి నుంచి రానీకి అవసరం ఏముంది? వీళ్ళు దొంగధీరణంగా జగన్ మీద గెలిచలేక మొత్తం ఎక్కడెక్కడలో పిలుచుకొచ్చుకొని ఆడ కూర్చోబెట్టుకొని మా ఈ ఎరవల్లి మాదిగలలో ఎరవల్లి అర్జునవాడ ఈ ఏడుపల్లెల్లో ఆయప్పని ఓడించుకోవాలంటే ఎవరి వల్ల కాదు. అట్టా చేయలేక దొంగధీరణంగా వేయించుకోలేక ఓట్లు దొంగనాడుకుని పిలుచుకొచ్చుకొని వేయించుకున్నారు ఓట్లు. ఓటు అన్నారు. ఇళ్ళకాడికి వచ్చి అడిగినారు. గెలుపు అన్నారు. బూత్ ఎక్కడుంది? ఎవరు బూత్ చూసినారు? మమ్మల్ని బూత్ కాడికి అనుకుని రానిచ్చినారా? మేము బూత్ మొక్కను చూసినామా? వాళ్ళు లాటరీ తీసుకుని కొడతాడు 10 దాకా 75 ఏళ్ళు వయసు నాకు. మాకన్నా ఇప్పుడు నడచలేకుండా నా స్లిప్పులు నా దగ్గర ఉన్నాయి. గెలుపు అన్నారు. ఎవరు ఓటు వేసినారు? గెలిచినారు. చూసుకోండి. ధర్మము 4 పాదాలు నడచాలన్నారు. ఒక పాదం మీద నడచలే. పోలీసు అధికారి దగ్గరికి పోతే వాళ్ళు మమ్మల్ని అంటున్నారు. మమ్మల్ని తన్ని నవ్వుతున్నారు పక్కపక్క. మొత్తం 7 బలాలు ఎవరే కానీ ఓటు వేయలేదు. అది సత్యం. చంద్రగిరి గ్రామంలో ఏజెంట్లుగా నిలబడిన వ్యక్తిని నేను. ఏజెంట్గా నిలబడిన వ్యక్తిని పారాలు తీసుకొని పోతే కూడా బయట చించి ఏజెంట్ అవసరం లేదు మేమే వేసుకుంటాం ఓట్లు అని దొబ్బేసినారు మమ్మల్ని. ఇదే ప్రజాస్వామ్యం అంటే ఇదే ఇట్లా ఉంటుందే? ఎవరో ఓటు వాళ్ళు వేసుకునే హక్కు కల్పించాలి. కానీ మా ఓటు మాకు వేసుకునే దానికి లేకోకుండా బయట నుంచి వ్యక్తులను పిలుచుకొచ్చి వేలకు బూతుల దగ్గర పెట్టి దౌర్జన్యంగా అందరినీ బెదిరించి మహిళలు అనేవాళ్ళే భయపడిపోయి ఎవరు బూత్ దగ్గర పోయే ప్రసక్తే లేదు అసలుకి. వాళ్ళంతకు వాళ్ళు వేసుకొని మాకు ఇన్ని ఓట్లు వచ్చినాయంటే ఎట్లా వచ్చినట్లు? నా ఓటు నేను వేయలే, నా ఓటు ఎవరు వేసినట్లు? మా కొడుకులను కానీ మా భర్తను కానీ ఎవరిని లేకుండా మొబైల్ పంపించేసినారు. పోయినంటే ఏజెంట్ పరాలు తీసుకొని అటు పోతుంటే మగ పిల్లోళ్ళు వాళ్ళని చించి ఒకరిని సొక్కా చించి ఒకరిని కొట్టి బయటకు తోసినారు. కనీసం అంటే 300 మంది వచ్చినారు. ఎవరు? అల్లగడ్డ వాళ్ళు వచ్చినారు, జమ్మలమడుగు వాళ్ళు వచ్చినారు, అలకడ వాళ్ళు వచ్చినారు, కమలాపురం వాళ్ళు వచ్చినారు, అనంతపురం వాళ్ళు వచ్చినారు. ఇంతమంది వచ్చినారు. మేము ఎవరేం చేస్తారు? పోయిన వాళ్ళను కూడా దొబ్బేసి పంపించినారు. ప్రజాస్వామ్యంగా ఇచ్చుకున్నామంటున్నారు అంతా. ఏంది ప్రజాస్వామ్యం? అది ప్రజాస్వామ్యమా? అంతా వాళ్ళు దౌర్జన్యంగా వేసుకునిందే ఓటు. ఫస్ట్ 78లో ఫస్ట్ ఓటు వేసాను నేను. 78 నుంచి ఇంతవరకు ఇట్లాంటి దౌర్జన్యము ఇట్లా అరాచకము మేము నా జీవితంలో చూడలేదు. నా వయసు 68 సంవత్సరాలు ఇప్పటికి. ఎవరెవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు లోపలికి పోయి వేసుకుంటున్నారు. అసలు ఆ బయటికి పోతానే ఆ పేపర్ తీసుకోవడం, మీరు పోనీ ఇంక మేము వేస్తాం పోనీ అని పోవడం. మేము పోలే ఓటుకే పోలే. మరి ప్రజాస్వామ్యయుతంగా గెలిచామని అంటున్నారు. ఎట్లా ప్రజాస్వామ్యము? మరి అది పూర్వం దొంగలంతా ఊర్లు దోచుకొని పోయేవాళ్ళు. ఆ రకంగా తయారైనారు ఇప్పుడు. అట్లా వచ్చి అంతా దోచుకొని పోయినట్టు ఉంది ఈ ప్రజాస్వామ్యాన్ని. 50 ఏళ్ళు అనుభవం ఉంది ఈ రాజకీయంలో.
ఇంత చెత్త ఎలక్షన్లు ఎప్పుడూ జరగలేదు. పోలీసులు వాళ్ళకు బందోబస్తులు పెట్టుకొని మమ్మల్ని అందరినీ బూతులకాడికి పోనీయకుండా మొత్తం అందరినీ నిర్బంధించి ఓట్లేసుకుని చంద్రబాబు నాయుడు చేసిన పని చాలా వీణమైన పని. రాజకీయ నాయకుడిగా ఉండేవాడు ఎవడైనా సరే మట్టగా నీతి నిజాయితీగా ఉంటే ఏ పార్టీ అయినా ఉంటుంది. ఇట్లా పనులు చేస్తే మాత్రం యా నాయకుడు నిలబడే ప్రసక్తే లేదు. ప్రజలు తలుచుకుంటే ఏమైనా చేస్తారు. ప్రజలు అనుకోని పరిస్థితుల్లో కొంతమందికి ఓటు వేసినారు, కొంతమందికి ఓటు వేయలేదని బాధపడతాను. కానీ ఎవ్వరికీ వేయలేము మేము ఓటు. ఇంత దరిద్రపు పనులు చేసుకుంటే కన్నా ఈ రాజకీయం వదులుకుంటేది మేలు. నిన్నే మళ్ళీ ఎలక్షన్ అయిపోతేనే అందరూ కలుసుకొని మాట్లాడుకుంటాం. మేము అట్లుంటేనే పల్లెల్లో ప్రశాంతంగా మా వాతావరణంలో మేము ఉంటాం. అట్లా లేకుండా బయట నుంచి జనాన్ని తీసుకొచ్చి వాళ్ళు ఎవరో మాకు తెలియదు పోయి ఆడికి ఓటు హక్కు పోవాలంటే ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ అసలు కనీసం బూత్ దగ్గర కూడా పోయలేదు. ఏజెంట్ని లేకుండా చేసినారు. ఎవరు ఓటు వేయలేదు. రీపోలింగ్ అన్నారు. రీపోలింగ్ రోజు కూడా ఎవరు పోలేదు భయపడి. మేము వైఎస్ఆర్ తరపున ఒక ఓటు కూడా వేయలే. వాళ్ళే మనకు చెట్టు పేరు వచ్చాదని వాళ్ళే ఓటు వాళ్ళే గుద్దుకున్నారు. వైసీపీకి 50 ఓటు వచ్చింది అనుకుంటారు. 50 వచ్చిందో 100 వచ్చిందో మనకు తెలియదు. ఒక్క ఓటు కూడా కన్నపల్లిలో మేము వేయలేదు. ఊరంతా అకేమంగా ఉన్నాము. వాళ్ళు గుద్దుకున్నారు. చెట్టు పేరు వచ్చాదని వాళ్ళు గుద్దుకున్నారు. ఇది సార్ మాది కన్నపల్లిలో ఉన్నామంటే ఓటు వేయాలంటే మేము చచ్చినట్టే లెక్క. మేము చచ్చినట్టే లెక్క. ఒక్క ఓటు వేయలే. వాళ్ళే గుద్దుకొని వాళ్ళే చెప్తున్నారు మేసినామని. ఒక్కరు పోలే. ఊరంతా ఉన్నా మేము కొన్ని వాళ్ళే చేసి డ్రామాలు చేసింది వాళ్ళే, రౌడితనం చేసింది వాళ్ళే. మేము పోవాలంటే మాకు రౌడితనం చూపించినారు. గీత అల్లి గిటి కొట్టి మాకు రాని కూడా చేస్తారు. ఆ పక్క ఈ పక్క మాకు పోని కూడా చేస్తున్నారు. ఇది మాకు రక్తం ఉడుకుతుంది. మాకు కావాలా, మా ఓటు మాకు కావాలా. టీడీపీ వాళ్ళు మూకలు వచ్చి మా ఊరికైతే సర్వనాశనం చేసినారు. మీ ప్రభుత్వ పరిపాలన సక్రమంగా గన ఉంటే ప్రజలు మీకు ఓటు ఏంటికి వేయరు? అది మీ మనస్సాక్షికి అడగండి. 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, 4 సార్లు ముఖ్యమంత్రి. నీకు కొంచెమన్నా ఇంకిది జ్ఞానంతో లేకుంటే ఇట్లా చేస్తే ఎట్లా? ప్రజాస్వామ్యంలో ఉండామా లేకుంటే రాక్షస రాజ్యంలో ఉండామా? గతం ఎట్లుండేది ఏం కథ అనేది గుర్తుపెట్టుకోవాలి. బయట వాళ్ళకు మా పంచాయతీలో ఏం పని ఉంటుంది? అసలు బీటెక్ అన్న కైసలో ఓటు హక్కు మా ఊర్లో లేదు. అసలు ఆయన సింహాద్రిపురం మనిషి. 605 ఓట్లలో ఒక్కరు కూడా ఓటు వేసిన పాపానే లేదు. ఆడోళ్ళు కొట్టినా కాళ్ళు పట్టుకున్నారు. నా పోలీసు వాళ్ళకు కాళ్ళు పట్టుకున్నా కూడా నీకు ఓటు వేయడానికి కూడా పంపిలేదంటే ఇది రౌడీ రాజ్యమా లేకుంటే ప్రజాస్వామ్యంలో ఉండామా? చంద్రబాబు నాయుడు గారు ఒకసారి తెలుసుకోమని చెప్పండి ఈ ప్రభుత్వానికే. వేరే ఊరు పల్లెల నుంచి తెచ్చి తెలుగుదేశం క్యాండిడేట్లకు తెచ్చి ఇక్కడ ఓట్లు వేయించుకున్నారు. మాకు అడ్డపడి పంపించుకోకుండా, ఓటు వేయకుండా పంపించుకోకుండా, కీలో కానీ పెట్టుకోకుండా వాళ్ళ మనుషులు ఎవరు ఉండారో వాళ్ళ మనుషులకు పిలిచిపోయి ఓట్లు వేయించుకున్నారు. మేమేమో కన్నంపల్లిలో ఎవరు కానీ ఓట్లు వేయలే. అంతా ఊర్లోనే ఉన్నాం. వేరే ఊరోడు వచ్చి ఈడొచ్చి చెల్లాయింపు చేసుకొని మా ఓట్లు నువ్వు వేసుకొని పోయే హక్కు ఏముంది నీకు? ఎవరన్నా మా వాళ్ళు పోతే ఇంకేస్తారు. ఇంకేసి ఇంకేమి చేసినా కదా బయటికని నూకినారు. ఇద్దరికి కానీ కొట్టినారు. కంపల్సరీ ఇద్దరికి కానీ లోపల కొట్టినారు. అప్పటి నుంచి మా ఊరోళ్ళు భయపడి ఎవరు పోలే. పోతే ఆడ రౌడీలా కాసుకున్నారు. పక్క మొబ్బజింతల పల్లెళ్ళు, తుమ్మల పల్లెళ్ళు, యాలపల్లోళ్ళు, తర్వాత కొటాలోళ్ళు, జమ్మల మడగోళ్ళు వాళ్ళు వచ్చినారు. 6 మంది పోతా అంటే వాళ్ళు అడ్డబడిరి. ఈడే మారమ్మ గుడికి దగ్గర బూత్ దగ్గర పోయినా. బూత్ దగ్గర పోతే పోలీసులు అడ్డబడితానే మీరు ఇంటికి అడ్డబడతారయ్యా, నా కొడుకు వాళ్ళ కొట్టలేక కాలు పట్టుకున్నాడు. ఏం పేరు అంటే నా పేరు చక్రవర్తి అన్నాడు. చక్రవర్తి నీకు తెలియదా, చిల్మ అయిపోయింది, నీకు పోయి లాభం లేదు అన్నారు. 2వ దఫా పోయినా. అప్పుడు అదే మాట, సినిమా అయిపోయింది చక్రవర్తి, మీరు పోండి అని సలహా చెప్తాడు వాడు. ఒక్క ఓటు వేళ మా ఊరోళ్ళు వాళ్ళే వచ్చి వేసుకున్నారు. 50 మంది లేడీస్ పోయాము. అక్కడ మాకు ఎంతమంది అంటే 50 మంది 60-70 మంది పోలీసు వాళ్ళు అడ్డుకున్నారు. బూత్ లోపలికి మాకు పోనీయలేదు. పోనీయక కాక ఎందుకు వచ్చారే మీరు అని ఏయితోనే మాట్లాడిండు సార్. అప్పుడు మాకు బాగా కోపం వచ్చింది. మళ్ళీ వాళ్ళు లేడీస్ పోలీసు వాళ్ళకి పిలిపించుకున్నారు. లేడీస్ పోలీస్ తోటి మాకు ఇళ్ల వరకు తరిమి కొట్టిపించారు సార్. మాకు ఎవ్వరికి బూత్ వరకు పోనీయలేదు, ఓటు వేయనీయలేదు. అసహ్యంగా తిట్టారు. మా ఓటు మాకు కావాలి, మా ఓటు మాకు ఇవ్వమని అడుగుతున్నాం. మేము ఓటు వేయకపోతే మేము సచ్చిన దాంట్లో లెక్క. మేము బతికే ఉన్నాం. మా ఓటు మాకు కావాలి. ఓటు దగ్గరగానే పోయినాము. చుట్టూ మా ఊరు చుట్టూ పోలీసులు ఉన్నారు, కాపలా ఉన్నారు. ఏజెంట్లు లేని వాళ్ళు ఎట్లా ఓట్లు వేస్తున్నారు అర్థం కాదు. టీడీపీ వాళ్ళు ఏజెంట్లు ఉన్నారు. ఇట్లా వైసీపీ నుంచి ఏజెంట్లు అయితే లేరు. మేము ఓటు వేయనికే పోలేదు. మా పోలీసు వాళ్ళు రాని బయటికి ఎట్లా పోతాం ఓటు వేసేనికి? వేరేది అలాంటి చెత్త ఓట్లు, ఇట్లా చెత్త ఎన్నికలు ఎన్నడూ మేము చూడలేదు. పోలింగ్ బూత్ దగ్గర పోతే పోలీసు వాళ్ళు అయిపోయిందమ్మా పోండి, ఇంకా ఇప్పుడు మీకు ఏం పనింది అని అంటున్నారు. 2 సూళ్లు పోయినా కూడా మాకు చర్చ వరకు తరుముకుంటూ వచ్చిన వాళ్ళు. మా ఓటు మాకు కావాలి ఖచ్చితంగా. ఈసీ గారికి ఇదే తెలియజేస్తున్నాం మేము ఖచ్చితంగా.
ఈసీగా నిద్రపోయినారేమో, నిద్ర లేపండి. ఓటేనికి పోతే మేము కొడతామంటే ఎట్లా పోదు మేము ఓటేను పోనీలేదు. వీళ్ళే తెలుగుదేశం వాళ్ళే పోనీలే మమ్మల్ని. బయట నుండి మనుషులను రప్పించినారు. ఏం దానికి రప్పించినారు? పోలీసు వాళ్ళు ఎందుకున్నారు? ఓటేసే హక్కు మాకు లేదా చెప్పండి? మా ఓటు ఎక్కడ పోతుంది? మీ స్వతంత్రంగా మీరు వేసుకునేదానికి ఇదంతా రాజకీయం ఎందుకు చేయాలి? ఓటు వేయనికి అసలు రానిలే సార్ వాళ్ళు. ఇంతలా రాడ్లు తీసుకొని కట్లు తీసుకొని అంతా ఇక్కడంతా చుట్టుపక్కల తిరుగుతున్నారు సార్ వాళ్ళు. పోలీసులు అందరూ ఇక్కడ నుంచి ఇక్కడే పంపించేస్తున్నారు సార్. మీరు వేయకండి ఓట్లు, మేము వేసేసినాం పోండి అంటున్నారు సార్. వాళ్ళే సార్ రౌడీలు పోలీసులు వాళ్ళందరూ సార్. 100 మందికి పైన ఉన్నారు సార్ వాళ్ళు. పోలీసు ఎవరు వాళ్ళు మమ్మల్ని కొత్త వాళ్ళు 100 మంది ఈడు ఉంటే ఆడ సంపుగాడు అంటే వాళ్ళని ఏమనుకుంటే మమ్మల్ని నడుపుతాను సార్. ఊరోళ్ళు మమ్మల్ని నడుపుతాను కానీ మీరు లోపల పడేట అని వాళ్ళని మాత్రం ఏమనలేదు. లేడీస్ కూడా పోవాలని పోయినా కూడా స్లిప్లు గుంజుకొని ఆడి వరకే ఎనికి పంపిస్తారు మీరు పోండి అని. పోలీసు వాళ్ళే వాళ్ళు లొంగిపోయినారు. మేమేం చేయలేము, ఏం చేయలేకపోయినాము. లేడీస్ అయితే జరపాలని చూసింది ఆమె, ఎలక్షన్ కమిషన్. ఆమె నువ్వు ఉంటావా ఈడ డ్యూటీ చేస్తావా లేదా సాయంత్రం పోయి బొంగులు కొడుకుంటావా ఇంట్లోకి అని బెదిరించినారు. ఆమె లొంగిపోయింది. అది జరిగిన విషయం. నైట్ వచ్చి పిచ్చుకొని విన్నారు సార్. కడపోళ్ళు అంటా వాళ్ళు అన్నారు, మాకు తెలియదు. తెల్లారినాక తెలిసింది సార్. మా వాళ్ళని పట్టుకు విన్నారు, మాకు తెల్లారినాక తెలిసింది. కట్టెలు తీసుకొని తరుముతున్నారు. ఏమని అడగాలి సార్? అడిగి మేము మొగోళ్ళు వచ్చి మమ్మల్ని ఆడవాళ్ళ మీద చేతులు ఇచ్చి మేము ఏమని అడగాలి? మీరు చెప్పు. మన్నాడు ఓట్లు అనగా అసలు మా మొగోళ్ళు మాకు ఇంట్లో కాడే లేరు. అక్కడ వాళ్ళు ఏమైనా చేసినారనే ఇంటికి వచ్చారనే ఏమనుకోవాలా మేము? అంత జౌర్జన్యం సార్ వాళ్ళకు ఎందుకు వచ్చింది? మా ఓటు ఎక్కడ పోతా సార్? మా వాళ్ళు ఇంటికి రావాలి, మా ఓటు మాకు కావాలా? ఓటు వేయడం పోవడానికి పోతుంటే స్లిప్ గుంజుకుంటున్నారు. స్లిప్ గుంజుకునేది పోలీసు వాళ్ళు చెప్తే పోలీసు వాళ్ళు కూడా ఏదైనా మేము రగడ చేస్తే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళను అట్లే పెట్టి కొత్త జనాన్ని అట్లే పెట్టి మమ్మల్ని తీసుకుపోయేదానికి ఇది అవుతున్నారు. 100-150 మంది మా ఊరు చుట్టుకారం జనాన్ని రౌడీలు పిలుచుకొచ్చి ఇది చేసినారు. ఊర్లో వాళ్ళని గడ్డకు రానిలే, ఆడవాళ్ళే పిల్లోళ్ళే, ఒక్క పిల్ల కూడా ఇలా. తెలుగుదేశం వాళ్ళు వేసుకున్నారు, వాళ్ళు మానిస్తున్నారు, మమ్మల్ని బానియడంలే. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కాంగ్రెస్ ఎప్పటికీ ఉంది. వాళ్ళ పార్టీకి వాళ్ళు వేసుకుంటున్నారు, మా పార్టీకి మేము వేసుకుంటున్నాం. ఇప్పుడు వీళ్ళు ఈయన రవి వచ్చిన ఉంటే అట్లా ఇది చేసినాడు. 10 మంది ఆడోళ్ళం పోయినాం సార్ ఓటు వేయాలని. మేము దారి నుంచి పోతానే ఇక్కడ స్టార్టింగ్ నుంచి చెప్తానే ఉన్నారు, మీ ఓట్లు లేవు, వేసుకున్నామని. కానీ అక్కడికి పోయిన తర్వాత అసలు ఆడవాళ్ళం అని చూడకోకుండా కూడా చేతుల్లో ఫస్ట్ మీ స్లిప్పులు ఇచ్చి మీరు పోండి అని చెప్తున్నారు. రాజ్యాంగంలో ఓటు హక్కు ఉంది మన ప్రజాస్వామ్యంలో. ఆ ఓటుగా వినియోగించుకున్నప్పుడు అప్పటికి మేము ఓట్లు వేయిన ప్రతి మనిషి చనిపోయినట్లే కదా సార్ లిస్ట్కి. ప్రజాస్వామ్యంలో లేనట్లే, మేమంతా చచ్చిపోయినామనే కదా వేరే రోజులు వచ్చి ఓటు వేసుకోండేది. పులివెందుల మండలంలో ఏ మనిషి ఓటు వేయాలి అక్కడికి పోయి. వాళ్ళకు ఓట్లు పడవని ఉద్దేశంగా వాళ్ళంతా పై నుంచి వచ్చి దౌర్జన్యం చేసి ఓటు వేసుకున్నారు. పొద్దున్నే 6కే రెడీ ఉన్నారు. ఆ పోలీసు వాళ్ళు లేకుండా వీళ్ళు ఏం చేయరు, కొత్త వాళ్ళని మమ్మల్ని ఆ పోలీసు వాళ్ళు వాళ్ళకంతా సపోర్ట్ చేస్తున్నారు. మనం ఏం చేస్తాం, ఏం చేయలేం కదా. ఒకవేళ మనం వాళ్ళ మీద పోయినా కానీ మా మీద కేసు పెడుతున్నారు. మా వాళ్ళకి ఇంతవరకు ఏ పొద్దు కానీ ఇట్లా రిటర్న్ కానీ బాగా సాఫీగా జరుగుతాయి. ప్రచారం వచ్చినప్పుడు ఊళ్ళో వాళ్ళు చెప్పారు సాఫీగా జరిగితే అంతా పోయేసరికి పడతాయి అని చెప్పి వాళ్ళు రెడీగా ఇట్లా జరగరని ఉద్దేశంగా వచ్చి మంచులాడు చేసుకున్నారు. జనం చాలా మంది వచ్చారు సార్. నడుపులకు ఒక 500 మంది పైన వచ్చింటారు సార్. అంతా ఓన్లీ స్కూల్ కాడికి మేము పేపర్ తీసుకుంటారు, మీ ఓటు మేము వేసుకున్నాం పని ఎన్నిక పంపించారు సార్. స్టిప్పులు కానీ మా దగ్గర ఉన్నాయి సార్. వాళ్ళు ఎట్లా వేసుకుంటారు సార్ మా ఓట్లు? వాళ్ళకి ఏమక్కుంది సార్? బయట వాళ్ళకు మా ఉండూరు వాళ్ళకి కానీ పోలీసులు మొత్తం వాళ్ళకి ఇచ్చారు సార్. మొత్తం అంతా పొద్దున్న 6 గంటలకు ఓటైనా పోవాలని రెడీ అయినాం సార్. పోయినాం గేట్ కాడికి పోతాంటే అడ్డుకున్నారు సార్ వాళ్ళు పోలీసులు. మా ఓటకు మేము వేసుకోవాలని లేదని మేము అడిగినాం సార్. నీకు అయినా లేదు 11 తర్వాత నువ్వురా ఓటేచ్చు అన్నాడు సార్. సర్లేని మళ్ళీ పోయినాం సార్. 10:30-11కు పోయినాం. పోతానంటే నీ ఓటు మేము కుదుకున్నాం మీరు పోండి అని దొబ్బినారు సార్. బయటకు వచ్చి మా ఓటు మేము వేసుకునే దానికి హక్కు లేదని మేము అడిగితే అప్పుడు లాఠీలు చూపిస్తున్నారు, కార్లో నుంచి రాళ్ళు చూపించినారు సార్. మా హక్కే కదా సార్ అది ఓటక్కు. మాటేటప్పుడు మా ఇళ్ళ కాడికి వచ్చి ఏంటి కడగాలి సార్ వాళ్ళు ఓటు వేయండి మాకు వేయండి అని. తెలుగుదేశం వాళ్ళు అయితే మీరు లిస్టులోనే లేదని చెప్పినారు సార్. మమ్మల్ని అయితే ఒక 10-20 ఇండ్లు ఉన్నాయి సార్ మా అయితే నాకు. అసలు మీరు లిస్టులోనే లేరు, మీరు రావద్దు, మేమే గుద్దుకుంటామని చెప్పినారు సార్ ఆల్రెడీ ముందే. మాకు అసలు లిస్టులోనే లేదన్నప్పుడు మాకు స్లిప్పులు ఎట్టొచ్చినాయి, మాకు ఓటక్కు ఎట్టుంటుంది సార్? సార్ వాళ్ళు శిల్పులు తీసుకొని గుంజుకొని వాళ్ళే వేసుకుంటున్నారు. ఏదన్నా దుమ్మ ధైర్యంగా ఉంటే మా జగన్ సార్కి గెలిపించాలని మాకు రానిలేదు సార్. శిల్పులు గుంజుకున్నారు, ఎనికి పంపించినారు అంతే సార్. మా సార్ రావాలని మా కోరిక సార్. ఆడిపోయింటే శిల్పులు ఇచ్చేసి పోండిమ్మా, మీరు అవసరమే లేదు, ఓట్లు వేసి అయిపోయినది అని చెప్పినారు సార్. దొబ్బేసినారు, మేము వచ్చేసినాం. మా సార్కి ముఖ్యం వేయాలని పోయినాము, కానీ మాకు ఆడికి లోపలికి రానిలే. 6 ఓట్లకు పోయింటే 6 మందికి ఆడిపోయినా రాపించుకున్నారు. ఏళ్ళ మీద రంగు వేసినాడు, తీసిపోయినాడు. ఆ రూమ్ పోయాలి, ఈ రూమ్ వేసేసినారు. ఒకరిని కానీ ఓటు ఏమీనిలే సార్. రాసుకొని పోండి అని దొబ్బేసి మా ఓటు మేము వచ్చాం అన్నాం సార్. అయినా మాట ఇన్లే.
మీ పద్దనే అయిపోయినాయి, 4కే అయిపోయినాయి అని అనిపించన్నారు సార్. పోలీసు వాళ్ళు కట్టి తీసుకొని ఉండారు సార్, కొడతారని జవడదన్నాం, భయపడుతున్నాం సార్. ఏం చేయాలా? మాది ఎరిపల్లె, 600 ఓట్లు ఉన్నాయి. ఓట్లు మాత్రం ఎవరిని వేయలేదు, ఒక్క ఓటు కూడా పోల్ చేయలేదు. మా ఓటుకు మమ్మల్ని నిర్వహించుకోకుండా, మమ్మల్ని ఓటు వేయనీయకుండా, ఇళ్లలోంటి గడ్డకు రాకుండా పోలీసు వాళ్ళు వాళ్ళకే సహకరించారు. బయట ఊరు నుండి నాకు 400-500 మంది జనాలు వచ్చి మమ్మల్ని కొట్టి ఈడ్చి పంపించినారు సార్. ఎవరు ఓటు వేయడానికి ఒక పిల్ల కూడా గడ్డకు రాలేదు సార్. మా ఓటుకు మేము వేసుకోవాలా లేదా సార్? దౌర్జన్యం అయిపోయింది సార్. మేము ఇట్ట ఓట్లు మేము ఎన్నడూ చూడలేదు సార్. మమ్మల్ని ఓటే వేయనీయలేదు సార్. పోలీసు వాళ్ళు తరిమి పంపించినారు సార్. నేను ఓటైన వెంటే నన్ను ఓటు బూత్ కాడికే రానిలేదు సార్. పోదంటే పక్కన వాళ్ళు ఆడవాళ్ళని దొడకొచ్చి దాడి చేసినారు సార్. పోలీసు వాళ్ళు అడ్డుకోలేదు సార్. మమ్మల్ని కొడుతున్నారు, మమ్మల్ని పక్కకు తీర్చి పెడుతున్నారు, వాళ్ళని మట్టుకు ఇడుతున్నారు సార్. పట్ట మీద మమ్మల్ని 2-3 కొట్టినారు సార్ ఆడవాళ్ళు. ఓటుకే రానిలే, మమ్మల్ని లోపలికే రానిలే. 100 మంది వాళ్ళు గుండాలు వచ్చినారు, కార్యకర్తలు, కొత్త జనాలంతా. మమ్మల్ని రానిలే, అసలు కొట్టినారు, కొంతమందిని కొట్టినారు, పోలీసులు అడ్డం పడినారు. మేము పోతా అంటే ఊర్లో ఎడిపల్లె గ్రామంలో ఏ ఒక్కరూ ఓటు వేయలే. ఇంత రౌడీజం చేసినారు సార్, ఇంత అన్యాయము, ఇంత అరాచకం ఎప్పుడూ చూడలేదు సార్. మేము మా జీవితంలోనే చూడలే. విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ప్రశాంతంగా జరిగింది పులివెందులలో అంటున్నాడు. వీడికి వాడికి సవాల్ అయితే పులివెందులకు వచ్చి కాణిపాకం వచ్చి ప్రమాణం చేయమని మన కొడుకుని ఎత్తుకొని వచ్చి మేము చేస్తాం. ప్రశాంతంగా జరిగింటే ఓట్లు ఒంటిమిట్ట కానీ పులివెందులలో కానీ ఏనైనా సరే ఛాలెంజ్ చేస్తున్నాం. బీటెక్ రావు భార్య కూడా ఏమన్నా ప్రశాంతంగా జరిగిందంటే ఆమె ఇప్పుడు వచ్చి ఏమన్నా ఇప్పుడు మళ్ళీ పెట్టుకోమను. ప్రశాంతంగా జరిగితే మేము గుండు గురించుకొని తిరుగుతాం. 3 ఏళ్ళ వరకు మేము వాళ్ళ గవర్నమెంట్ ఉన్నంత వరకు గుండు గురించుకొని తిరుగుతాం. ఆయన గెలిచే ఆయన ప్రశాంతంగా అంటుంది. ఏడ ప్రశాంతంగా అంతా గుండాలు జమ్మలమ్మడుగు నుంచి దొడకచ్చుకున్నారు, కమలాపురం నుంచి దొడకచ్చుకున్నారు, పెద్ద జూటూరు చింతల జూటూరు నుంచి కూడా దొడకచ్చుకున్నారు. ఊరున దొడుకొని వచ్చి రవిడీజం చేసినారు. ఇప్పుడు మళ్ళీ ప్రశాంతం అంటున్నారు. ఏడ ప్రశాంతం జరిగింది? ఓట్లే మీకు అన్నీ అయిపోయినాయి. ఒక్కరికి కూడా ఒక ఓటు వేయలేదు సార్. శిల్పు తీసుకొని పోయినా వాళ్ళే తీసుకుంటారు, బుట్టు పెట్టేస్తారు గుర్తు. అయిపోయింది పోయినా ఎనికి పంపించారు సార్. బాగా వచ్చినాక మా ఊళ్ళోనే ఈ హై స్కూల్లోనే వేస్తాను మేము. ఇప్పుడు ఏదో 40 పల్లెకి రాలిమ్మ అన్నారు, 40 పల్లెకి కూడా మమ్మల్ని రానిలే. ఏం చేయాలా? మేము గుండెలం పోయి రానికుంటే ఈయనకు వచ్చినాము. అప్పుడు ఈడ వేచడినప్పుడు ఎర్రబల్లకి పోయినాము, మేము బాగా వేస్తాను. ఇప్పుడు ఇట్లా ఎప్పుడులే నైనా, ఎప్పుడులే ఈ ఓట్లు ఎట్లా బాగా వేసుకున్నారో ఏం కథ దేవునికి తెలుసు.